Hi viewers, welcome to your favorite show Sogashud Dharma. ఈ రోజు మనం Sogashud Dharmalo బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్ కి వచ్చేసామండి. ఈ రోజు నేను మీకు టోటల్ గా ఫ్యాన్సీ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డిజైన్స్ సారీస్ అని చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి చూడడానికి మీరు కూడా రెడీగా ఉండండి. శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో మేడం. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ సారీస్ చూద్దామండి. టోటల్ అన్ని ఫ్యాన్సీ సారీస్ మేడం, కానీ డిఫరెంట్ గా చూద్దాం మనం. ఓకే, ఫ్యాన్సీ సారీస్ ఏ గాని ఫ్యాబ్రిక్ చేంజ్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ వి చూద్దాం. ఓకే, మరి ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే మేడం. ఇది ఎలాగంటే మన టెక్స్చర్ వచ్చేసి yes మేడం, టెక్స్చర్ వచ్చేసి మన కోటా లాగా ఉంటుంది. ఓకే, కానీ కోటాలో డిఫరెంట్ అన్నమాట. మొత్తం ప్యాచ్ వర్క్, మొత్తం అంతా కూడా మనకి కోటా టైప్ ఆఫ్ లుక్ ఉంది కానీ జాముని మెటీరియల్స్. ఓకే, ఇదంతా కూడా అంటే పళ్ళు పార్ట్ సెపరేట్ గా ఇవ్వలేదండి? లేదండి, మొత్తం కలిపి ఇచ్చారు. ఇదేంటంటే మనకి స్టార్టింగ్ నుంచి అంటే పళ్ళు స్టార్టింగ్ నుంచి 2.5 మీటర్స్ వచ్చేసి మనకి కింద ఈ వర్క్ అనేది ఈ క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా మనకి అప్లిక్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. ఫ్లవర్స్ ఒక కలర్ తీసుకున్నారు, అలాగే క్రీపర్ అంతా ఇంకొక కలర్ తీసుకుని అవుట్లైన్ అంతా కూడా మనకి ఈ పింక్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ని ఇచ్చారనమాట. మొత్తం అంటే కింద క్రీపర్ 2.5 మీటర్స్ మాత్రమే అలా ఇచ్చారు. మిడిల్లో అంతా కూడా చిన్న బూటీస్ ఇచ్చారు. ఒక కలర్ వచ్చేసి మనకి అక్కడ ఫ్లవర్ కలర్ ఏదైతే తీసుకున్నారో ఆ కలర్, క్రీపర్ కలర్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చిన్న బూటీస్ లాగా ఇచ్చారు. టోటల్ శారీకి మనం బోర్డర్స్ చూసినట్లయితే 4 వేరియేషన్స్ చూపించారు. ఒకటి వచ్చేసి ఫ్లవర్ ఏ కలర్ అయితే ఉన్నాయో 2 కలర్స్, ఆ కలర్స్తో చిన్న బోర్డర్స్ లాగా తీసుకున్నారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి జరీతో తీసుకున్నారు. ఇంకొక చిన్న బోర్డర్ కడ్డీ స్టైల్లో తీసుకున్నారు. ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇంకొకటి ఇదే బోర్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి 3 సైడ్స్ 2.5 మీటర్స్ వచ్చేసి ఈ క్రీపర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత ఎలా ఉందో చూద్దాము. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ ఆ క్రీపర్ అనేది కంటిన్యూ అయింది. 2.5 మీటర్స్ తర్వాత ఇట్లా హాఫ్ వరకు నీ స్పాట్ నుంచి స్టార్ట్ చేసి కింద వరకు మనకి చిన్న బుట్టీస్ని అక్కడక్కడ ఇచ్చారనమాట. కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ, అంటే వేరియేషన్. ఇప్పుడు డిజైనింగ్లో ఏంటంటే లంగావణి స్టైల్ వస్తుంది, అంటే క్లాత్ అంతా సేమ్ అయినప్పటికీ మనకి డిజైనింగ్లో లంగావణి స్టైల్ చూపించారు. 2.5 మీటర్స్ క్రీపర్ వస్తుంది. ఆ తర్వాత అంతా మనకి చిన్న బుట్టీస్. బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి? బ్లౌజ్ ఎల్లో అంటే దీంట్లో మనకి బోర్డర్లో ఎల్లో కలర్తో ఒక చిన్న బార్డర్ ఇచ్చారు కదా, సేమ్ ఈ కలర్ మ్యాచింగ్గా ఉండేటట్లు మనకి ఎల్లో రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఇది కూడా మనకి షైనింగ్ ఉన్న మెటీరియల్ వచ్చింది, పట్టు లుక్ వచ్చింది. దీనికి సేమ్ బార్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2290 మేడం. 2290 రూపీస్. ఓకే, మీది హోల్సేల్ అండ్ రిటైల్ కూడా ఉంది కదా? yes మేడం, హోల్సేల్ కమ్ రిటైల్ అండి మాది. ఓకే, అందుకనే అంటే ఇంకా ప్రైస్ తగ్గుతుంది కదా బల్క్ లో తీసుకున్నట్లయితే? yes మేడం, మినిమం 20 పీసెస్ తీసుకుంటే కానీ హోల్సేల్ లో అంటే ఈ రేంజ్ లో వాళ్ళకి ఏంటంటే కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఏంటంటే మనం రిటైల్ లో కొన్నా కానీ మా దగ్గర హోల్సేల్ ప్రైజెస్ మార్కెట్ కంటే చూసుకుంటే 30-40% తక్కువ ఉంది మేడం మా దగ్గర. ఓకే, దాన్ని బట్టి మనది హోల్సేల్, కానీ హోల్సేల్ వాళ్ళు వస్తే ఇంకా తగ్గుతుంది అన్నమాట. ఎందుకంటే ఏజెంట్ కాబట్టి తగ్గుతుంది ప్రైస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి. ఓకే మేడం, సేమ్ జూట్ లో చూద్దాం మేడం. జూట్ మెటీరియల్. ఓకే, బ్లాక్ కలర్ కాంబినేషన్ బేస్ కలర్ తీసుకున్నారు దీనికి. అవునండి, జూట్ సారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి. కలర్స్ కూడా మంచి కలర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో మనకి 4 కలర్స్ అంటే 4-5 కలర్స్ తీసుకుని అంటే మల్టీ కలర్ కాంబినేషన్లో లైన్స్ లాగా ఇచ్చారు. దాంట్లో బేస్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ తీసుకున్నారు. ఆ తర్వాత దాంట్లో మనకి ఎల్లో, అలాగే రెడ్, గ్రీన్, మళ్ళీ ఎల్లో, ఇట్లా ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఇచ్చేసి ఒక చిన్న అంటే ఒక 1/2 మీటర్ మాత్రమే పళ్ళు డిజైన్ చేశారు. పళ్ళు తర్వాత అటు ఇటు వచ్చేసి మనకి కడ్డీ టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చింది. దాని తర్వాత మొత్తం అంతా కూడా జూట్ స్టైల్లో 3-4 కలర్స్ కాంబినేషన్. ఇక్కడ ఏ లైన్స్ అయితే తీసుకున్నారో ఆ లైన్స్ కలర్స్ కాంబినేషన్తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఆ మ్యాంగోలో కూడా మనకి లీఫ్ వర్క్ వచ్చింది, కానీ కొంచెం డిఫరెంట్ బోర్డర్ అండి ఇది. ఇదే బోర్డర్ని మనకి కింద కంటిన్యూ చేశారు. కింద బోర్డర్లో ఇక్కడ ఏదైతే వచ్చిందో ఇదే డిజైన్ని మనకి కింద బోర్డర్ లాగా కూడా ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో ఒక పింక్ కలర్తో బోర్డర్ ఇచ్చారు. దీంట్లో డిజైనింగ్ అంతా కూడా బ్లాక్ కలర్ జూట్ మెటీరియల్ మీద పింక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బడ్ టైప్లో వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే చిన్న బడ్స్ వస్తాయి. పైన కడ్డీ స్టైల్లో బోర్డర్ ఇచ్చారు.
కింద మాత్రం కలర్ఫుల్గా ఉండేటట్టు ఆల్ కలర్స్ వచ్చేటట్లుగా మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది లీఫ్ వర్క్తో. కానీ చాలా బాగుందండి. ఈ టైప్ ఆఫ్ సారీస్కి ఏంటంటే మనం దీంట్లో ఉన్నటువంటి కలర్లో ఏ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి ఎల్లో వేసుకోవచ్చు, బ్లూ, అలాగే గ్రీన్, ఆరెంజ్, ఏ కలర్ కావాలన్నా బ్లౌజ్ మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దీనికి మా శారీకి ఎట్లాంటి బ్లౌజ్ ఇచ్చారు? ఇది బ్లౌజ్ మేడం. ఓకే, లైనింగ్స్ ఇచ్చారండి మొత్తం బ్లాక్ లో. బ్లాక్ కలర్ జూట్ మెటీరియల్ మీద మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో చిన్న చిన్న లైన్స్ లాగా ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి పింక్ కలర్ తో కడ్డీ బోర్డర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ అండి రెడ్ కలర్ కాంబినేషన్ తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారనమాట. మొత్తం లైన్స్ వచ్చింది కాబట్టి దీనికి ఎటువంటి వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టోటల్ సారీ ఇలాగే కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ 4590. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఓకే మేడం. బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది, సీ బ్లూ. మొత్తం టోటల్ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్. బేస్ కలర్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ పళ్ళు అలా ఇవ్వకుండా సింగిల్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పళ్ళు 1/2 మీటర్ ఇచ్చారు. 2 లైన్స్ మ్యాంగో లైన్స్ తీసుకున్నారు. ఒక దాంట్లో మిడిల్లో వచ్చేసరికి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇంకొక చోట వచ్చేసరికి ఇట్లా లైన్స్ లాగా ఇచ్చారనమాట. అది 2 లైన్స్ తీసుకున్నారు. మధ్యలో వేరియేషన్ కోసం చిన్న లీఫ్ వర్క్ తీసుకున్నారు. పింక్ కలర్ వచ్చింది. బోర్డర్స్ చూసినట్లయితే బోర్డర్స్లో చాలా వేరియేషన్ చూపించారు. ఇక్కడ చూడండి, ఒక సైడ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్తో ఒక చిన్న లైన్ వచ్చింది. ఇంకొక వైపు సేమ్ డిజైన్ బ్లూ కలర్తో ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి బేస్ కలర్ ఏమో మనకి జరీ మెటీరియల్ తీసుకుని దాని మీద మనకి టర్నింగ్ వర్క్ ఇచ్చారనమాట. ఒక క్రీపర్ లాగా టర్నింగ్ వర్క్ వచ్చింది. ఇది పైన బోర్డర్ మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేస్తూనే కొంచెం బిగ్ బోర్డర్ లాగా ఇచ్చారు. మనం ఆ చిన్న చిన్న లీవ్స్ క్రీపర్ ఏదైతే ఉందో దాన్ని మనకు ఒక 4 లైన్స్ లాగా ఇచ్చేసి టర్నింగ్ క్రీపర్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఒక జిగ్జాగ్ డిజైన్ వచ్చింది. దానిపైన ఎక్స్ట్రా మనకు ఒక బిగ్ బోర్డర్ని కూడా ఇచ్చారు. ఇది కూడా చూసినట్లయితే మనకు ఒక లీఫ్ వర్క్ అండి. ఆ లీఫ్ వర్క్లోనే మనకి ఒక హాఫ్ పార్ట్ వచ్చేసి చిన్న చిన్న లీవ్స్ లాగా వచ్చింది. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మొత్తం అంతా కూడా కలిపి ఇచ్చేసారనమాట. దాంట్లో కూడా చూడండి, ఇక్కడ మొత్తం సాదా లాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి జిగ్జాగ్ లైన్స్ కనిపిస్తుంది. కానీ ఈ కలర్ అందరికీ కూడా చక్కగా సెట్ అవుతుంది. ప్లస్ చాలా మంది కూడా ఈ కలర్ని ఇష్టపడతారు. దీంట్లో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారండి. మిడిల్లో వచ్చేసరికి క్రాస్ లైన్స్ లాగా ఇచ్చారు. బోర్డర్ వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ వచ్చింది. ఆ తర్వాత అంతా పింక్ కలర్ కాంబినేషన్తో క్రీపర్ ఇచ్చి అక్కడక్కడ ఒక ఫ్లవర్ని వచ్చేసి మనకి జరీ కలర్ కాంబినేషన్, ఇంకొక ఫ్లవర్ మొత్తం అంటే సెల్ఫ్ కలర్ అంటే పింక్ కలర్ ఏదైతే ఉందో క్రీపర్ అదే కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి చిన్న చిన్న లీవ్స్ని యాడ్ చేశారు. ఫుల్ ఇట్లాగే వస్తుంది. కింద బోర్డర్ కొంచెం వేరియేషన్ ఉంది. పైన బోర్డర్ ఈ కడ్డీ బోర్డర్తో పాటు ఇంకొకటి కూడా ఇచ్చారండి. ఒకటి ఫ్లవర్ డిజైన్, ఒకటి డైమండ్లో లైన్స్. ఇట్లా కొంచెం బిగ్ బోర్డర్ లాగా తీసుకున్నారు. అక్కడ వచ్చేసరికి మనకి కింద కొంచెం వేరియేషన్ చూపించారు. టోటల్ సారీ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ఇది మేడం ప్లెయిన్ బ్లౌజ్. ప్లెయిన్ బ్లౌజ్. ఎస్ మేడం. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సింపుల్గా చిన్న చిన్న లీవ్స్తో ఏదైతే ఒక క్రీపర్ వచ్చిందో ఆ క్రీపర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారనమాట. సింపుల్గా ఇచ్చారు. అంటే మొత్తం టోటల్ శారీ అంతా కూడా మనకి బ్రైట్గా మనకి డిజైనింగ్ వచ్చింది కాబట్టి ఇది మనకి ప్లెయిన్గా వదిలేసి ఒక చిన్న బోర్డర్ని మాత్రమే ఇచ్చారు ఇక్కడ. ఈ శారీ కాస్ట్ 5990 అండి. మణిపురి సిల్క్ చూద్దాం. మణిపురి సిల్క్. ఓకే, గ్రీన్ కలర్, లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. మనకి టోటల్ వర్క్ వచ్చిందండి దీని మీద. ఎస్ మేడం. ఓకే, మొత్తం మనకి థ్రెడ్ వర్క్ అండ్ జరీ వర్క్ అండి. ఇది మేడం లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్. అవును, చాలా లైట్ వెయిట్ ఉంది. ప్లస్ మెటీరియల్ కూడా మనకి సాఫ్ట్ మెటీరియల్ వచ్చింది. మణిపురి సిల్క్. ఎస్ మేడం. ఓకే, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ చూస్తున్నాం. పళ్ళు పార్ట్లో కలర్స్ వేరియేషన్ వచ్చింది. ఒక చోట అంతా కూడా మనకి మ్యాంగో వర్క్ ఇచ్చారు. ఈ మ్యాంగో వర్క్లో ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం లైట్ సిల్వర్ కలర్ కూడా మిక్స్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇట్లా మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్స్. ఇక్కడ మ్యాంగో వర్క్ వచ్చింది కదా, ఇక్కడ ఒక బిగ్ బంచ్ ఇచ్చారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్తో బిగ్ బంచ్ వచ్చింది. మళ్ళీ కింద వచ్చేసరికి కొంచెం వేరియేషన్. కింద మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి క్రీపర్లో మనకు ఒక ట్రీ టైప్లో డిజైన్ చేశారు. పింక్ కలర్ కూడా యాడ్ చేశారు. ఒక హాఫ్ పార్ట్ అంతా కూడా మనకి లీవ్ గోల్డ్ కలర్తో వచ్చింది. ఇంకొక హాఫ్ పార్ట్ బ్లూ కలర్ కాంబినేషన్తో. బోర్డర్ అండి, బోర్డర్ వచ్చేసి బేస్ కలర్ మనకి గోల్డ్ కలర్ తీసుకున్నారు. దాని మీద మనకి పింక్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ థ్రెడ్ వర్క్ టైప్లో క్రియేట్ చేశారు. ఇట్లా ఒక ఫ్లవర్ టైప్లో కొంచెం డిఫరెంట్గా ఫ్లవర్ టైప్లో మనకి ఒక బాక్స్ లాగా తీసుకున్నారనమాట. ఒకటి వచ్చేసి సిల్వర్ జరీ కూడా మిక్స్ చేశారు, గోల్డ్ అండ్ సిల్వర్ జరీ. ఇంకొక దాంట్లో మనకి గోల్డ్ కలర్. ఇట్లా మొత్తం టోటల్ శారీ అంతా కూడా హాఫ్ పార్ట్ ఇలా కవర్ చేశారు. ఇంకొక హాఫ్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా మల్టీ డిజైనింగ్ వచ్చింది. మరి ఈ శారీకి బ్లౌజ్ అండి
ఇది మనకి చూడడానికి చెక్స్ టైప్ ఆఫ్ మెటీరియల్ కనిపిస్తుంది, అంటే కోటా టైప్లో కనిపిస్తుంది. అంటే బోర్డర్స్ ఏమి ఇవ్వలేదండి ఇక్కడ చిన్న లైన్ ఇచ్చారండి. ఒక చిన్న అంటే అటు ఇటు చిన్న కడ్డీ బోర్డర్ టైప్లో ఇచ్చేసి మిడిల్లో మనకి డాట్స్ టైప్లో డిజైన్ చేశారు. ఈ చిన్న బోర్డర్ మాత్రమే ఇచ్చారు, అంటే టోటల్ శారీ అంతా మనకి డిజైన్ వచ్చింది కాబట్టి సింపుల్గా ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 4399. ఓకే, శ్రీపరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇప్పుడు ఇది మార్కెట్లో దీని ట్రెండ్ చాలా ఉంది మేడం, మణిపూరి సిల్క్ది. ఎందుకంటే లైట్ వెయిట్ వస్తుంది, ఎవరన్నా కట్టుకోవచ్చు. ఇంతకుముందు మణిపూరి సిల్క్స్ వస్తే ఏంటంటే అంత పెద్దవాళ్ళే కట్టేది, ఇప్పుడు ఏంటంటే చిన్న ఏజ్ వాళ్ళకి ఇట్లా కట్టుకోవచ్చు అనమాట. అలాగనమాట డిజైన్స్ మొత్తం డిఫరెంట్ గా ఇచ్చారు. ఓకే, టోటల్ బేస్ కలర్ అంతా కూడా మనకి డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది మనం పళ్ళు చూస్తున్నాం. పళ్ళులో మనకి సిల్వర్ కలర్, అలాగే గోల్డ్ కలర్, అలాగే బ్లూ కలర్, 3 కలర్స్ కాంబినేషన్ తో మనకి ఒక బంచ్ టైప్ లో డిజైన్ చేశారు. మిడిల్లో వచ్చేసరికి బ్లూ కలర్, ఇక్కడ వచ్చేసరికి పింక్ కలర్ తీసుకున్నారనమాట. ఇట్లా మనకు ఒక 5 బంచెస్ని ఇచ్చి ఇక్కడంతా కూడా మనకి జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏ ఫ్లవర్ అయితే వస్తుందో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో ఇక్కడ మనకి జిగ్జాగ్ డిజైన్ అనేది వస్తుంది. ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చేసరికి గోల్డ్ కలర్ జిగ్జాగ్, తర్వాత ఇక్కడ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్. ఇలా అంటే ఫ్లవర్ ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ వచ్చినాయి. పైన బోర్డర్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో జిగ్జాగ్ లైన్స్ తీసుకున్నారు. ఇదే బోర్డర్ మనకి కింద కూడా ఇచ్చారనమాట, సేమ్ బోర్డర్. పైన ఒక హాఫ్ పార్ట్ చూసినట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్తో డాట్స్ టైప్లో ఒక డైమండ్ లాగా డిజైన్ చేసి దాంట్లో మనకి 2 కలర్స్ కాంబినేషన్తో మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు, సిల్వర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో. కింద హాఫ్ పార్ట్ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. దీంట్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. కింద బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో వర్క్ ఇచ్చారు, అలాగే ఫ్లవర్ కూడా ఇచ్చారు కింద. దానిపైన మొత్తం అంతా కూడా జిగ్జాగ్ స్టైల్లోని లైన్స్ లాగా తీసుకుని కొంచెం అన్ఈవెన్గా తీసుకున్నారనమాట ఈ లైన్స్ అనేది. అలా తీసుకుని ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైనింగ్ వచ్చింది. ఫుల్ శారీ అంతా కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ అండి. మనకి పళ్ళులో ఏదైతే కలర్ కాంబినేషన్ చేంజ్ అయిన చోటల్లో కలర్ కాంబినేషన్ ఎట్లా అయితే మారిందో సేమ్ అలాగే మనకి బోర్డర్ అంతా కూడా మనకి సేమ్ అలాగే క్రియేట్ చేశారు. ఈ శారీ కాస్ట్ అండి ఇది 4390 అండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. బనారస్ చూద్దాం మేడం. బనారస్ లో మొత్తం టోటల్ పైతానిక్ అండి డిజైన్ వచ్చేసి బనారస్ మెటీరియల్ లో పైతాని. ఓకే, బ్లాక్ కలర్ తీసుకున్నారు బేస్ కలర్. చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది మేడం సారీ. కలర్స్ కూడా మంచి చక్కగా సెట్ అయ్యే కలర్స్ యూస్ చేశారు దీని మీద. ఫస్ట్ మనం పళ్ళు చూద్దాము. పళ్ళు వచ్చేసి మనకి కడ్డీ స్టైల్లో డిజైన్ చేశారు, చిన్న పళ్ళు ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మనకి లైన్స్ లాగా చిన్న వేరియేషన్ చూపించారు. మొత్తం అంతా కూడా మనకి చాప టైప్లో కాకుండా చిన్న వేరియేషన్ ఇట్లా యారో మార్క్ టైప్లో డిజైన్ చేశారు. ఒక 4 లైన్స్ లాగా ఇచ్చారు. ఇది మనం పళ్ళు పార్ట్ కడ్డీ స్టైల్లో. ఎటువంటి డిజైన్ కూడా మనకి మిడిల్లో ఏ ఫ్లవర్ డిజైన్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఈ సారీకి 2 సైడ్స్ వచ్చేసి మనకి ఈ సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఆ సైడ్స్ కూడా మనకి యారో మార్క్ టైప్లో ఇచ్చారు. ఇదే బోర్డర్ మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా కూడా బేస్ కలర్ బ్లాక్ కలర్ తీసుకుని దాని మీద బ్రైట్ కలర్స్ కాంబినేషన్తో డిజైన్ చేశారనమాట. దాంట్లో క్రీపర్ అలాగే లీవ్స్ పార్ట్ అంతా కూడా మనకి మొత్తం జరీ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఆ తర్వాత మిగిలిందంతా కూడా మనకి ఫ్లవర్స్ కూడా డార్క్ కలర్స్. ఇక్కడ బడ్స్ చూసారు కదా, పింక్ కలర్ ఒకటి, ఆరెంజ్ కలర్ ఒకటి జూట్ స్టైల్లో డిజైన్ చేశారు. క్రీపర్ అంతా గోల్డ్ ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్నారనమాట. మనకి ఇట్లా ఏంటంటే డిఫరెంట్ కలర్స్. ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకుంటే ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది, ఇక్కడ పింక్ కలర్, ఇక్కడ ఆరెంజ్ కలర్, తర్వాత ఇక్కడ బ్లూ కలర్. అంటే ఒక 5-6 కలర్స్ని తీసుకుని టోటల్ శారీ అంతా కూడా మనకి లైన్స్ లాగా ఇచ్చారు. దీంట్లో కూడా మనకి చూసారు కదా, ఈ లీఫ్ పార్ట్ ఏదైతే ఉందో షార్ప్గా వచ్చేటట్లు, అంటే ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా డిజైన్ చేశారు. ఫుల్ శారీ మనకి ఇలాగే కలర్ఫుల్గా కంటిన్యూ చేశారు. దీంట్లో బ్లౌజ్ ఎలా వచ్చిందండి? టోటల్ బ్లాక్ కలర్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇట్లా కలర్స్తో డిజైన్ చేశారు. దీంట్లో ఏంటంటే కడ్డీ స్టైల్లో మనకి ఏదైతే బోర్డర్ ఇచ్చారో మనకి త్రూ అవుట్ శారీ అంతా 2 సైడ్స్ అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో వచ్చేటట్లుగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 23,090 అండి. 23,090 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ శ్రీపరిణయ సారీస్ అండ్ సూట్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అండి బ్రాసో చూద్దాం మేడం. ఫ్యాన్సీలో బ్రాసో. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ ఇది. ఓకే, ఇలాగనమాట. ఓ వావ్, క్రీమ్ కలర్ కాంబినేషన్ కి బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. కానీ డిజైన్ కూడా ఎక్కువ గ్యాప్స్ లేకుండా మొత్తం అంతా కూడా 2.5 మీటర్స్ నిండుగా ఇచ్చారండి. దగ్గరగా డిజైన్ ఇవ్వడం వల్ల ఏంటంటే బ్రైట్ లుక్ కనిపిస్తుంది. కలర్ తీసుకున్నది లైట్ కలర్ అయినప్పటికీ డిజైనింగ్ వల్ల మనకి బ్రైట్ లుక్ వచ్చింది.
బోర్డర్స్ వచ్చేసి ఒక రా సిల్క్ మెటీరియల్తో చిన్న పైపింగ్స్ లాగా ఇచ్చారు, 3 పైపింగ్స్. తర్వాత ఒక మిడిల్లో కొంచెం వేరియేషన్ చూపించారు. ఇదంతా కూడా మనకి కొంచెం థిక్గా ఉన్నటువంటి జరీ తీసుకుని దాంతో డిజైన్ చేశారు. తర్వాత మనకి బీడ్ వర్క్ వచ్చింది, సిల్వర్ కలర్ కాంబినేషన్తో బీడ్ వర్క్ ఇచ్చారు. తర్వాత లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుని దాని మీద మనకి పింక్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు. 3 సైడ్స్ ఇదే బోర్డర్ వస్తుందండి. ఓకే, 3 సైడ్ ఇదేనండి. ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. కుచ్చిళ్ళలో వచ్చి సేమ్ మెటీరియల్ మనకి 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ ఒక లైన్, తర్వాత దానికి కాంట్రాస్ట్ కలర్ మనకి బోర్డర్స్ వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నాం కాబట్టి ఆ కలర్ కాంబినేషన్తో ఒక లైన్, ఇట్లా లైన్స్ ఆల్టర్నేట్ లైన్స్ లాగా ఫుల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. అంటే 2.5 మీటర్స్ తర్వాత నుంచి వచ్చిన మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది ఫుల్. దీనికి ఇంకా కొంచెం మనం బ్రైట్ లుక్ కావాలి, ఇంకా షైనింగ్ కావాలి అనుకున్నట్లయితే కనుక కుందన్స్ని ఫ్లవర్ షేప్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్స్లో మనం కుందన్ని కానీ చమ్కీ కానీ మొత్తం కొంచెం నిండుగా వచ్చేటట్లు పెట్టుకున్నట్లయితే ఇంకా మంచి షైనింగ్ ఉంటుంది. ఈ వర్క్ అంతా కూడా మనకి కష్టమేం కాదు, ఎందుకంటే మన ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఇదండి బ్లౌజ్ పింక్, అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ వచ్చింది. సో బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 6390 అండి. ఓకే, రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. బ్రాసో మెటీరియల్ నెట్టెడ్ మీద మనకి బ్రాసో డిజైన్ వచ్చింది, రీజనబుల్ ప్రైస్. కానీ ఫుల్ డిజైనర్ సారీ. ఓకే, నెక్స్ట్ సారీ అండి కడ్డీ జార్జెట్ చూద్దాం మేడం. కడ్డీలో ఏంటంటే మనకి ఫ్యాన్సీ చేశారండి. ఎస్ మేడం, మరి ప్లేన్ కాకుండా కడ్డీ బోర్డర్ అండి ఇది. ఎస్ మేడం, కడ్డీ జార్జెట్ మెటీరియల్. అంటే మనకి జార్జెట్ పైన ఈ వర్క్ వస్తుంది కదా, మొత్తం సిల్వర్ కలర్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటుంది. దీన్ని కడ్డీ జార్జెట్ అంటారు మేడం. ఓకే, మొత్తం టోటల్ అంతా ఇదే టైప్ ఆఫ్ మెటీరియల్. ఫుల్ సారీ అంతా కూడా మనకి స్కై బ్లూ కలర్ మీద మ్యాంగో షేప్ తో మనకి చిన్న చిన్న బూటీస్ ఇచ్చారు. దాంట్లో కూడా హాఫ్ అంతా ఒక క్రీపర్ లాగా వచ్చింది, ఇంకొక హాఫ్ అంతా లీవ్ స్పాట్ లాగా వచ్చింది. మొత్తం బూటీస్ ఇట్లాగే వస్తాయి టోటల్ సారీ అంతా. దీనికి హైలైట్ ఏంటంటే మనకి బోర్డర్స్ అనమాట. కలర్స్ కాంబినేషన్ కూడా చూసారు కదా, మామూలుగా బ్లూ స్కై బ్లూ కలర్ అనేసరికి ఆరెంజ్ కానీ రెడ్ కానీ బ్లాక్ కానీ అలా ఇస్తూ ఉంటారు. దీనికి ఎక్కువ గ్రీన్ కలర్ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేటట్లుగా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి 2-3 లైన్స్ లాగా మనకి గ్రీన్ కలర్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత పర్ల్స్, అలాగే జర్దోసి వర్క్, తర్వాత వచ్చేసి కుందన్స్తో ఒక చిన్న బోర్డర్ వచ్చింది. తర్వాత ఇంకొకటి వచ్చేసి పిటాయి వర్క్తో చిన్న క్రీపర్ లాగా ఇచ్చారు. ఈ సారీకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి మేడం? దీంట్లో కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఉంటాయి మేడం. అంటే సేమ్ ఫ్యాబ్రిక్ తో మనకి కలర్స్ అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజ్ అవుతూ వస్తాయి. మొత్తం ఫుల్ సారీ ఇలాగే వస్తుంది. సారీ ఫుల్ ఇదే ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుంది. ఓకే, అంటే గ్రీన్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి ఎస్ మేడం, గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి మెటీరియల్ ఇచ్చారు. బ్యాక్ నెక్ పార్ట్ కి వచ్చేటట్లుగా ఒక బోర్డర్ వచ్చింది, అలాగే హ్యాండ్స్ కి వచ్చేటట్లుగా. ఈ సారీ కాస్ట్ ఇది 6890. ఓకే, రీజనబుల్ ప్రైస్, ఫుల్ డిజైనర్ సారీ కాబట్టి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అండి సేమ్ మనము బనారస్ సారీ చూద్దాం మేడం. ఓకే, బనారస్ లో డిఫరెంట్ అన్నమాట ఇది వెరైటీ. ఓకే, ఇలాగన్నమాట. లైట్ కోరా కలర్ కాంబినేషన్ కి పింక్ కలర్, రాణి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనకి బోర్డర్స్ డిజైన్ చేశారు. ఓకే, ఈ సారీ వచ్చేసి మనకి ఇంకా వర్క్ ఏమైనా చేయించుకోవడానికి అవైలబుల్ గా డిజైన్ చేశారనమాట. ఇది పళ్ళు అండి. ఇది పళ్ళు మేడం. ఓకే, పళ్ళు వచ్చేసి ఫుల్ 1 మీటర్ తీసుకున్నారు. 1 మీటర్లో మనకి 3 వేరియేషన్స్ డిజైనింగ్ వచ్చింది. ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఒక మ్యాంగోతో ఒక క్రీపర్ టైప్లో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్లో అటు ఇటు మళ్ళీ కడ్డీ బోర్డర్ ఇచ్చేసారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి టర్నింగ్ క్రీపర్ ఇచ్చారనమాట. డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీంట్లో ఎడ్జెస్కి వచ్చేసి మనకి ఇట్లా టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో అక్కడక్కడ మనకి గ్రీన్ కలర్తో కూడా మనకి సన్నటి లైన్స్ లాగా వచ్చింది. ఇది పళ్ళు పార్ట్ చూస్తున్నాము. బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో మనకి ఏదైతే క్రీపర్ ఇచ్చారో టర్నింగ్ క్రీపర్, అదే క్రీపర్ని యాజ్ టీజ్గా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు బోర్డర్స్లో. సేమ్ అండి, పైన కూడా మనకి గ్రీన్ కలర్తో లైన్స్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ కూడా ఎడ్జెస్లోకి వచ్చేసరికి వచ్చింది. 2 సైడ్స్ కూడా ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ రిపీట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి కోరా కలర్ కాంబినేషన్తో ప్లేన్ వదిలేస్తారు. మనం ఏమైనా కావాలి అంటే పింక్ కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ మ్యాంగో బుటీస్ కానీ లేదా ఏదైనా ఫ్లవర్ షేప్తో ఉన్నటువంటి ప్యాచ్ వర్క్స్ కానీ డిజైన్ చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఒక 4-5 సార్లు కట్టుకున్న తర్వాత అలా చేయించుకోవాలి. దాని తర్వాత కాదు అనుకున్నప్పుడు మనం ఈ సారీని మొత్తం తీసేసి వైట్ తీసేసి వేరే సారీకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ బార్డర్
మిడిల్ పార్ట్ లో ఏదైనా మనం ప్యాచ్ వర్క్స్ చేసుకోవచ్చు అన్నమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. ఇది వచ్చేసరి ఇది బ్లౌజ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు. బోర్డర్ వచ్చేసి మనకి ఏ టర్నింగ్ క్రీపర్ అయితే మనకి త్రూ అవుట్ సారీ అంతా బోర్డర్స్ లాగా ఇచ్చారు, అదే బోర్డర్ ని మనకి ఓ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. తర్వాత ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి మనకి ఎడ్జెస్ కి 2 సైడ్స్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ తో ప్లెయిన్ బోర్డర్ కూడా వచ్చింది. మనం ఏదైనా మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా కూడా మనం ఇక్కడ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. మొత్తం ప్లెయిన్ వచ్చింది. ఇలా కాకుండా ఇంకా కాంట్రాస్ట్ కలర్ కావాలి ఇంకొక బ్లౌజ్ కూడా అంటే కనుక మనకి ఆరెంజ్ ఎలాగో త్రూ అవుట్ సారీ అంతా కూడా ఆరెంజ్ బోర్డర్స్ ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ కలర్ తో కూడా ఇంకొక బ్లౌజ్ డిజైన్ చేయించుకోవచ్చు. 2 బ్లౌజెస్ 1 సారీకి. ఈ సారీ కాస్ట్ అండి ఇది 19,990 అండి. అంటే పట్టు మెటీరియల్ కి yes మేడం, ప్యూర్ పట్టు అండి ఇది. ప్యూర్ పట్టు. ఓకే, దీంట్లో కలర్స్ ఉన్నాయా అండి? కలర్స్ ఉండవు మేడం, సింగిల్ పీస్. అది డిజైనర్ పీస్, మనం వర్క్ చేయించుకోవచ్చు లేదంటే యాజ్ ఇట్ ఇస్ గా ఇలా కూడా కట్టుకోవచ్చు. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ మేడం మనకు ఫ్యాన్సీ సారీ అండి. ఇది లైక్రా మెటీరియల్ అండి. మెటీరియల్ వచ్చేసి మనకి లైక్రాలో జార్జెట్ కొంచెం మిక్స్ చేశారు. అందుకని ఏంటంటే మనకు ఫాలింగ్ ఇట్లా చాలా బాగుంటుంది మేడం. ఫాలింగ్ మెటీరియల్. yes ఓకే. గ్రీన్ కలర్ వచ్చింది. అవును మేడం, ఆఫ్ అండ్ ఆఫ్ ఇది లంగావని స్టైల్. ఇలా వస్తుంది. వావ్, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్, మైక్రా మెటీరియల్. ఎస్ ఓకే. లైక్రా అండి ఇది. మెటీరియల్ వచ్చేసి లైక్రా అంటే మొత్తం ప్యూర్ లైక్రా కాకుండా దాంట్లో జార్జెట్ మిక్స్ చేశారు కాబట్టి మంచి మనకి ఫాలింగ్ ఉంటుంది. ఫాలింగ్ మెటీరియల్ ఇచ్చారు. 2.5 మీటర్స్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది. ఈ సారీకి ఏంటంటే మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చినప్పటికీ ఈ బోర్డర్స్ అనేవి బాగా హైలైట్ చేశారు. త్రూ అవుట్ సారీ అంతా కూడా 3 సైడ్స్ బోర్డర్స్ ఇలాగే వస్తాయి. మనకి రా సిల్క్ మెటీరియల్, వెల్వెట్ మెటీరియల్ తో చిన్న చిన్న లైన్స్ లాగా ఇచ్చారు. తర్వాత బ్యాక్ వచ్చేసి మనకి రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంట్లో మనకి ఏంటంటే మొత్తం లేస్ వర్క్ వచ్చింది. ఇక్కడ వచ్చేసి మనకి రిబ్బన్ వర్క్ తీసుకున్నారు. పైన వచ్చేసి పిటాయి వర్క్ తో మనకి లేస్ లాగా ఇచ్చారు. 3 సైడ్స్, ఈ సారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి ఎడ్జెస్ లో అంటే హ్యాంగ్ అయ్యే పార్ట్ లో పళ్ళులో 2 కార్నర్స్ దగ్గర కూడా మనకి ఇట్లా సపరేట్ ప్యాచ్ వర్క్ అనేది ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్ లో మనకి జర్దోసీ వర్క్ అలాగే వూలెన్ టైప్ ఆఫ్ వర్క్ ఇచ్చారు. తర్వాత మిడిల్ లో అంతా కూడా మనకి చంకీస్ కూడా వచ్చింది. అంటే సపరేట్ గా మనకి ప్యాచ్ ని తీసుకుని ఇక్కడ డిజైన్ చేశారనమాట. 2 కార్నర్స్ లో వస్తుంది. అలాగే కింద పార్ట్ లో కూడా సారీ అంతా ఒకసారి ఓపెన్ చేసేద్దాం. కింద పార్ట్ ఏదైతే ఉందో ఈ కిందంతా కూడా మనకి అట్లాగే డిజైన్ చేస్తారు. అక్కడక్కడ కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ. దీంట్లో ఈ సారీకి ఇంకొక స్పెషాలిటీ ఉందండి. ఈ పార్ట్ ఏదైతే ఉందో మనకి షోల్డర్ పార్ట్ మనకి ఫ్రంట్ లుక్ ఇట్లా కనిపించేటట్లుగా డిజైన్ చేశారనమాట. అంటే స్టెప్స్ పెట్టకుండా వదిలేసినట్లయితే ఈ పార్ట్ అంతా కూడా చక్కగా ఎలివేట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి సపరేట్గా ప్యాచ్ వర్క్. ఇది దీంట్లో మనకి పర్ల్స్ డిజైన్ చేశారు. అలాగే మనకి పిటాయి వర్క్ వచ్చింది, స్ప్రింగ్ వర్క్ వచ్చింది. అంటే అన్ని మెటీరియల్స్తో మనకి డిజైనింగ్ వచ్చింది దీంట్లో. ఇది ఇక్కడ ఉంటుంది అండ్ కింద గిట్లా వస్తుంది మేడం, మనకి ఫిల్స్ లో గిట్లా వస్తుంది. ఓకే, సేమ్ అంటే ఫ్రంట్ వచ్చినప్పుడు కింద గిట్లా ఇస్తారండి. అది కుచ్చిళ్ళ పార్ట్ లో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్. అది షోల్డర్ పార్ట్ లో ఇచ్చారు. మెటీరియల్ చేంజ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ వచ్చేసి మనకి నెట్టెడ్ మెటీరియల్ మీద సేమ్ డిజైన్ ఇచ్చారనమాట. బోర్డర్ అనేది త్రూ అవుట్ సారీ అంతా కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే మధ్యలో కుచ్చిళ్ళు అన్ని కూడా మనకి ప్లెయిన్ వస్తాయి. స్టార్టింగ్ ఎండింగ్ కుచ్చి ఏదైతే ఉందో అది డిజైన్ వచ్చేటట్టు స్టెప్ వేసినప్పుడు ఏంటంటే కొంచెం కనిపిస్తుంది మనకి. బ్లౌజ్ ఇదండి. ఓకే, దాంట్లో వైలెట్ కలర్ వచ్చింది కదా కల్నేతలో, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీనికి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ ఓన్లీ హ్యాండ్స్. ఓకే, హ్యాండ్స్ కి వచ్చేసరికి 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ కి ఇలా ఇచ్చారనమాట. అంటే మనకి హ్యాంగింగ్ పార్ట్ లో కార్నర్ లో డిజైన్ చేశారు కదా, ఈ బంచ్ అనేది అక్కడ వచ్చింది. సేమ్ అదే మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చారు. కానీ చీర గిట్లా చాలా బాగుంది కదా, చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది. ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. అండ్ మెటీరియల్ వైస్ గిట్లా చాలా బాగుంది. 2 కూడా మనకి డిఫరెంట్ మెటీరియల్స్ తీసుకున్నారు. నెట్టెడ్ అలాగే లైక్రా. yes madam. ఓకే, దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 13,990 అండి. 13,990 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే మోహన్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కలర్ఫుల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ సారీస్ అండ్ సూట్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.